ఒకవేళ లైఫ్ టైమ్ లో కొట్టకపోయినా దే ఆర్ నాట్ వర్త్లెస్, రైట్? దే ఆర్ అట్లీస్ట్ నాట్ వర్త్లెస్. సో మీరు అట్లీస్ట్ ఎవరినైనా జడ్జ్ చేసేటప్పుడైనా చూసేటప్పుడైనా మీ మైండ్ సెట్, మన మైండ్ సెట్ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. ఈమె ఇంకా అంటున్నారు అట్ ద ఎండ్ ఫ్యామిలీ కూడా కండిషనల్ గానే లవ్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ మేకింగ్ ఎనీ మనీ ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ సక్సీడెడ్, వాళ్ళు కూడా నిన్ను అంత యునో ద బెస్ట్ కింద చూడరు, వాళ్ళు కండిషనల్ గానే లవ్ చేస్తారు అని. దట్ ఈస్ హార్డ్ ట్రూత్ టు యాక్సెప్ట్. దట్ ఈస్ ట్రూ. అది ఎంత ఫ్యామిలీ అయినా కానీ ఏదైనా కానీ భారం అన్నప్పుడు ఒక భారం లాగే చూస్తారు. బట్ దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, హౌ డూ దే సీ ఇట్, హౌ డూ దే అండర్స్టాండ్ ఇట్. కానీ ఆవిడ చెప్పింది మాత్రం మనసు కొద్దిగా హత్తుకుంది. చాలా మంది ఇదే ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం లోకంలో, బికాస్ వరల్డ్ ఈస్ రన్నింగ్ ఆన్ మనీ. ఇవి ఇంకా ఏమంటుందంటే డోంట్ రన్ ఫర్ దిస్ యూపీఎస్సీ అండ్ ఈ ఊబిలో పడిపోతూ ఉంటుంది. బట్ దట్ ఈస్ హర్ ఒపీనియన్. మీకు గనక జీల్ ఉంటే గనక ఫర్ షూర్ ట్రై ఇట్. ట్రై ఇన్ ఎ రైటియస్ వే. అదో ఫ్యాడ్ లో వెళ్ళి మాత్రం ట్రై చేయొద్దు. కెరీర్, టైం ఇవన్నీ ఒక్కసారి వేస్ట్ అయితే వెనక్కి తిరిగి రావు. చాలా కష్టపడాలి మళ్ళా టు రీగెయిన్ ఆల్ ఆఫ్ దెమ్.